నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత అదే తరహాలో ఎంపీ ఎలక్షన్లో కూడా భారీగా పార్టీలు ప్రచారాలు జనాలను కొనడం డబ్బుతో అన్ని ప్రయత్నాలు జరిగిన తర్వాత ఆ ఎన్నికల వేడి అయిపోయింది. మరోవైపు పట్టభద్రుల ఎన్నికలు వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతంలో బై ఎలక్షన్ రావడం, మరో ఎన్నిక మన తెలంగాణలో ప్రచారం కావడం, ఇప్పుడు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అటువైపు వేస్తున్నారు. ఒకవైపు ప్రధాన పార్టీలు వారి బలంతో, ధనబలంతో, పార్టీ బలంతో అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పార్టీల ద్వారా ఇప్పటికీ మాకు అన్యాయం జరిగింది, మా పట్టభద్రులకు ఇప్పటివరకు న్యాయం చేసింది ఎవరు లేరు, మేమే బరిలో ఉంటామని మరోవైపు స్వతంత్రంగా అనేక మంది అభ్యర్థులు కూడా ఆ పోటీలో నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు మనతో పాటు రాఘవేంద్ర గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ముందుగా ప్రచారం ఎట్లా సాగుతుంది అన్న? సూపర్గా సాగుతుంది ప్రచారం. 3 జిల్లాల పరిధిలో విస్తృతంగా పర్యటించడం, ఎక్కడికక్కడ పట్టభద్రులంతా ఘన స్వాగతం పాల్గొన్నారు. అందుకే ముందుగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నా. ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక బలమైన గొంతుగా ఉన్న నన్ను ఎక్కడికక్కడ ఆదరిస్తూ ఉన్నారు. వాళ్ళైనా వీళ్ళని కలుద్దాం అని ఒక టీమ్స్ లాగా ఏర్పడ్డారు. ఇప్పటికే మండలాల వారీగా 10 నుంచి 15 మంది పనిచేస్తూ ఉన్నారు. ఓవరాల్గా దాదాపు 6,800 మంది మన కోసం స్వచ్ఛందంగా పనిచేయడం అనేది నిజంగా నాకు ఒక గొప్ప అనుభూతినిచ్చింది. నా పైన మరింత బాధ్యత పెంచింది. రాఘవేంద్ర, నువ్వు ఎప్పుడు ఏ వర్గాల కోసం అయితే పనిచేసావో మరింత బాధ్యతగా నువ్వు పనిచేయాలని ఒక నాకు ఇన్స్పిరేషన్ కూడా కలిగింది. ముందుగా వీళ్ళందరూ కూడా పట్టభద్రులందరికీ నమస్కారం చెప్తున్నాను మీ ద్వారా. ఓకేనా, ఒక జర్నలిస్టుగా ఆల్రెడీ మంచి ప్రయాణం చేస్తూనే ఉన్నారు. మీకు ఎందుకు అనిపించింది అన్న ఎమ్మెల్సీగా పోటీ చేయాలని చెప్పేసి? నేను అదే అంటున్నా, ఇది మనం చేయాల్సిన. నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు అంటే దాంట్లో జర్నలిస్టులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, పట్టభద్రులు ఉన్నారు. ఇది మన కోసం డిజైన్ చేయబడ్డే ఎన్నిక. ఇది అసెంబ్లీనో పార్లమెంటో కాదు, పార్టీలకు అతీతంగా, గుర్తులకు అతీతంగా పట్టభద్రులు నిలబడాల్సిన ఎన్నిక. కాబట్టి మనం ముందుకు రావాలి. నేను గతంలో కూడా చెప్పిన, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ముందుకు వస్తారో ఆర్జీ మీడియా చేయుతను అందిస్తుంది. 1 రూపాయి ఖర్చు లేకుండా మిమ్మల్ని ఎక్స్పోజ్ కూడా చేస్తామని చెప్పినాం. ఎందుకంటే పార్టీలకు బుద్ధి రాగాలి, ఉసరు వెల్లులాగా రంగులు మార్చే నాయకులకు బుద్ధి రావాలంటే మనందరం రాజకీయాల్లోకి రావాల్సిందే. మన యొక్క మేధస్సును రాజకీయ రంగంలో ఇమ్మడింపజేయాల్సిందే, రాజకీయ పంతాన్ని పూర్తిగా మార్చాల్సిందే. కాబట్టే మన ఎన్నికలో మనం పాల్గొంటున్నామన్నా, ఇది కొత్తది కూడా ఏం కాదు. ఓకేనా, అంటే మీరు పోటీలో నిలిచినప్పుడు ఏదైనా పార్టీల నుండి ఫోన్లు వచ్చినాయన్నా? అంటే తప్పుకోరి, అంటే చాలామందికి ఫోన్లు చేస్తుంటారు మీరు తప్పుకోండి అని చెప్పేసి, అట్లా మీకు ఏమైనా ఫోన్లు వచ్చినాయా? అంత దమ్ము ధైర్యం ఎవరికి ఉండదు. ఎందుకంటే 3 ఏళ్ళుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఎంత అగ్రెసివ్గా మనం చేస్తూ ఉన్నాము. ఓకే, తప్పుకోమంటే వాళ్ళ మక్కలు ఎట్లా ఇదంతా కూడా మనకు తెలుసు. ఎందుకంటే తప్పుకోవాల్సింది వాళ్ళు, మనం కాదు. పార్టీ ముసుగులో వచ్చేవాళ్ళు, పార్టీ రంగు కప్పుకున్న వచ్చేవాళ్ళు ఏం సంబంధం ఎన్నికలకు? పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికనే కదా. పార్టీ సింబల్స్ ఉంటాయా? పార్టీ సింబల్స్ ఏముంటాయిగా. మరి పార్టీ రంగు పూసుకొని వస్తున్న నాయకులు నిలదీస్తా ఉన్నా, మీరు ఎందుకు దీంట్లోకి రావాల్సి వస్తుంది? అంటే ఇప్పటికే గబ్బు చేసినారు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు. నిజంగా కూడా తెలంగాణ సమాజం తల దించుకునేలాగా ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. డబ్బు మదంతో వస్తూ ఉన్నారు. అయినా ప్రజలు తెలివైన వాళ్ళు, పట్టభద్రులు తెలివైన వాళ్ళు ఏడ కర్రు కాచి వాత పెట్టాలి వాళ్ళకి తెలుసు. కాబట్టి అట్లా కొనసాగుతూ ఉంది. కాబట్టి పార్టీలకు అతీతంగా జరుగుతూ ఉన్నాయి. తప్పుకోవాల్సింది మీరు, మేం కాదని ఒక నినాదంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఓకేనా, ఈ ఎన్నికల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే బలంగా పార్టీల నుండి ప్రచారాలు చేస్తున్నారు. ఒకవైపు కేటీఆర్ కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతుండు. నిన్న మొన్న బీఆర్ఎస్ను వ్యతిరేకంగా, బీఆర్ఎస్ దొంగది, మన పట్టభద్రులకు అన్యాయం చేస్తుందని చెప్పేసి అన్న ప్రవీణ్ కుమార్ అదే అక్కడనే మక్కం వేసిండు. ఇటు రేవంత్ రెడ్డి వర్గము అక్కడ ప్రచారంలో పాల్గొంటుంది. అంటే వీళ్ళందరినీ తట్టుకొని నిలబడగలుగుతారా? నేను ఒకటే అంటున్నా. అందుకే ఇప్పుడు కేటీఆర్ వస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నా వింటా ఉన్నాం. రేవంత్ రెడ్డి అంటున్నారు, మిగతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు నేను ఏమంటున్నా, పట్టభద్రులకు ఎన్నిక కాదు ఇది, వాళ్ళకి సంబంధించి పార్టీ ఎన్నిక అనుకుంటున్నారు. కాబట్టి ఘోరంగా వైఫల్యం చెందుతారు అంటున్నా. ఎందుకంటే మీరు చూడండి, 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన చూసినాం. క్రియాశీలకంగా పాత్ర పోచింది కేసీఆర్, తర్వాత కేటీఆర్. ఆయన నిరుద్యోగులు ఎంత అవమానించిండో చూసినాం. ఒక ఉద్యోగం అని ఇచ్చిండా కనీసం? జై తెలంగాణ అంటూ ఎంతోమంది అమరులు అయితే కదా తెలంగాణ సిద్ధించింది. దాంట్లో నిరుద్యోగుల పాత్ర బాగుంది కదా. మరి 10 ఏళ్ల కాలంలో ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చిండా కేటీఆర్? ఇయ్యలే. మరి పట్టభద్రులు ఎట్లా స్వాగతిస్తారు? కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మీరు అన్నట్టు ఫంక్షన్ హాల్ని తీసుకొని ఏదో ప్రచారం చేస్తున్నట్టుగా సాధారణ జనాలని కొనుగోలు చేసి అక్కడ రప్పిస్తూ ఉన్నారు. ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, వాళ్ళ సమావేశాలకు వస్తున్న ఫోటోలు బయటికి ఏమని నేను కూడా మొన్న బయట పెట్టిన. దాంట్లో పట్టభద్రులు ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. పట్టభద్రుల దగ్గరకు వచ్చే ధైర్యం ఉందా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ? నెంబర్ 2, 6 నెలలు అయింది కాంగ్రెస్ పాలన చూసి. రాగానే మేము ఏమన్నా 15 రోజులలో సమస్యలను పరిష్కరిస్తా అన్నారు. మరి 6 నెలలు అయింది, పరిష్కరించలే. వాళ్ళకు మొహం లేదు. ఇంకోటి మంచి అభ్యర్థిని ఎన్నుకున్నారు. వాళ్ళు మంచి అభ్యర్థి అంటున్నారు, అదే తీన్మార్ మల్లన్న. ఆయన ఎన్ని పార్టీలు మార్చిండో మనకు తెలుసు. నిజంగా రాజకీయ నాయకులే సిగ్గుపడేలాగా, ఉసర వెల్లులు తల దించుకునేలాగా
మరి వివిధ పార్టీలు మార్చారు. అందుకే తనని కూడా అడిగిన నేను, నువ్వు రాజకీయ నాయకునివా జర్నలిస్టువా చెప్పాలి ముందు. చెప్పు, నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు కదా, వివిధ పార్టీలు మారుస్తూ ఉన్నావు, మళ్ళీ జర్నలిస్ట్ అంటున్నావు. ఒక జర్నలిజానికి పార్టీలకు సంబంధం ఉండవు, అన్ని పార్టీలు మనమే అన్నట్టుగా మనం ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది. ఏ పార్టీ తప్పు చేసినా ప్రజల పక్షాన వాళ్ళ గొంతుకగా మారి నిలదీయాల్సి ఉంటుంది. మనం నువ్వు పార్టీ జెండా కప్పుకొని వివిధ పార్టీలు మారినప్పుడు ఏం చేస్తావు? పట్టభద్రుల కోసం ఏం పని చేస్తావు? కాబట్టి ఆయనని పట్టభద్రులు ఇప్పటికే విముక్త వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన మొహం చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. తీర్మానం భాగవతం ఏంది, ఈ ఐడియా ద్వారా వినండి. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి విశ్వసనీయంగా కూడా ఉండడు. మరి ఈ ఆడియోనే సాక్ష్యం వినండి ప్రజలారా, మీరు పట్టభద్రులారా వినండి మీరు కూడా. రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి అమ్మని పిల్లని తిట్టుకున్నారు. వీళ్ళు అమ్మని అక్కని తిట్టుకొని రాజ్యం కోసం ఒక్కటైతా ఉన్నారు. నీకేమో సిగ్గు శరం లేక గల్లలు పట్టుకొని డయాసల మీద గుద్దుకోరు మీరంతా. గుద్దుకోరు మీరేమన్నా, గుద్దుకొని సావుర్రి. సిగ్గు శరం లేదు మనకు, ఏ మాత్రం చీమునెత్తురు లేదు. ఉంటే ఒకటి చూడు. ఇది తీర్మానం భాగవతం విన్నారు కదా పట్టభద్రులారా. ఏ పూటక ఏమంటాం కదా, ఏ పూటకు ఆ గొడుగు పట్టే రకం. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ ఆ పార్టీ వాళ్ళని తిడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్న రెడ్డి నాయకులు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, మనకు చీము నెత్తురుంది కాబట్టి మరి రెడ్డిల గురించి తిట్టిన ఈ తీర్మానాలను ఏం చేస్తారో మీరు ఆలోచన చేసుకోవాలి. బీసీలను అవహేళన చేసిన తీర్మానాలను మనం ఏం చేయాలో మీరు ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. కర్రు కాచి ఇప్పటికే వార్త పెట్టినారు. ఆయన మొహం చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. మూడోది బీజేపీ అభ్యర్థి, ఆయన పోయినసారి చేసింది కూడా ఏం లేదు, ఈసారి కూడా ఏం చేయరు. ఇక్కడ ఓవరాల్గా మనం బీఆర్ఎస్ అభ్యర్థిని తీసుకోవచ్చు. రాకేష్ రెడ్డి గతంలో పెద్దగా విమర్శించిందిగా రాకేష్ రెడ్డి బీజేపీలో ఉన్నప్పుడు నిరుద్యోగులను మోసం చేస్తూ ఉందని ఒక రకంగా చెప్పాలంటే పింక్ డ్రెస్లను పోలీస్ ఆఫీసర్లకు కూడా పంపింది. మరి ఆయన మరొకసారి మరి బీఆర్ఎస్ గూటికి ఎందుకు వచ్చారు, వాళ్ళ మోచేతి నీళ్ళు ఎందుకు తాపుతుండో అని అడుగుతూ ఉన్నారు. ఎందుకు దాగాల్సి వస్తుందో మరి ఆయన సమాధానం చెప్పాలి. పట్టభద్రుల పక్షాన ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు పార్కుల చుట్టూ లేకపోతే రోడ్ల చుట్టూ తిరుగుతూ ప్రచారం అంటే ఏదో మభ్యపెట్టడానికి చూస్తూ ఉన్నారు. పట్టభద్రులు చాలా క్లియర్గా ఉన్నారు. ఒక రాఘవేంద్రగా నేనున్నా, వాళ్ళ కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నా. ఏ పార్టీ సభ్యత్వం కూడా మనకు లేదు కాబట్టి నేను కాంటాక్ట్ చేస్తూ ఉన్నా. నాకు పార్టీ సభ్యత్వం ఉంటే నేను కూడా వదులుకుంది, అవసరం కూడా లేదు. ఎందుకంటే పార్టీకి సంబంధం లేని ఎన్నిక కాబట్టి. ఓకేనా, అంటే అనేక పార్టీలు కూడా ఉన్నాయి. కొన్ని పార్టీలు అసలు ప్రచారంలో లేకుండా అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. ఆ పార్టీల వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పేసి తప్పకుండా అయినారు. మరి పార్టీ నుండి చేయాలని ఎందుకు? అందుకే నేను అంటున్నా, ఈ పార్టీకి ఈ ఎన్నికకు సంబంధం లేదు. పార్టీ సింబల్ ఉండని ఎన్నిక ఇది. ప్యూర్గా ఇది ఎన్నిక పట్టభద్రుల ఎన్నిక. పట్టభద్రులు అంటే ఎవరు ఉంటారు? జర్నలిస్టులు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు, చిరుద్యోగులు ఉంటారు, గవర్నమెంట్ టీచర్లు ఉంటారు, ఇంకా ప్రభుత్వ ఎంప్లాయీస్ అన్ని రకాల వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ కళాశాలలో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. మనం నిలబడాల్సిన ఎన్నిక కదా. నేను క్వశ్చన్ చేసేది కూడా అదే. పార్టీ రంగు పోయడానికి సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు నిజంగా చాలా బాధపడతా ఉన్నా నేను. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో జ్వరపడతారు, డబ్బుల సంచులు తీసుకొస్తారు, ఏదో మీరు మసిబూసి మారాటకాయలు చేస్తూ ఉన్నారు. పట్టభద్రుల ఎన్నికలలో కూడా మీకేం సంబంధం? పార్టీ సింబల్ ఉండే, పార్టీ కోసం కాదుగా. అక్కడ ఎవరైతే ప్రక్షాళన జరగాలనో వాళ్ళకు సూచనలు చేయాలనో దానికోసం కదా మనం పట్టభద్రులను పంపించేది. పట్టభద్రుల గొంతుకగా మారేందుకు కదా పట్టభద్రుల కోసం పనిచేసేది. పనిచేసే నాయకుని మనం పంపించేది. మరి పార్టీ రంగు కప్పుకొని వస్తాడు ఒక ఆయన, కాంగ్రెస్ అంటాడు, రేపు గెలిపిద్దాం. ఆయన దేనికోసం పనిచేస్తాడు? ఆయన కాంగ్రెస్ కోసం పనిచేస్తారు. ఏ ఎజెండాను మోస్తాడు? కాంగ్రెస్ ఎజెండాను మోస్తాడు. ఏ ప్రణాళికలు అమలు చేయడానికి ఆయన సిద్ధపడతాడు? ప్రణాళికలు కాంగ్రెస్ సంబంధించిన వాటిని అమలు చేయడానికి సిద్ధపడతాడు. మరి మన కోసం ఎందుకు పనిచేస్తారు? మనం పంపించేది ఎందుకు? నిరుద్యోగుల సమస్యను పరిష్కరించమని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని. వాటి కోసం పనిచేసే నాయకుడు కదా మనకు ఉండాల్సింది. మరి పార్టీ ముసుగులో ఉన్న వాళ్ళు చేస్తారా? మరి మొన్న జరిగింది, ఒక పార్టీ అభ్యర్థిని, పార్టీకి సంబంధించిన అభ్యర్థిని గెలిచినాం. ఆయన ఏమన్నారు? అసెంబ్లీ ఎన్నికలు రాని ఒక్క తన్ను దాన్ని వదిలేసినాడు. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికని వదిలేసిండు. అంటే అంత చిన్న చూపు వాళ్ళకు. పట్టభద్రులు ఏముంది, ఏదో టైంపాస్ అన్నట్టుగా నడుస్తూ ఉంది. కాబట్టి పట్టభద్రులు కూడా చాలా విస్తృతంగా ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా బలంగా ఉన్నది. ఈసారి పార్టీలకు అతీతంగా ఉండే మనలాంటి వాళ్ళు, ముఖ్యంగా అయితేకుండా రాఘవేంద్రని ఎన్నుకోవాలని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వేలాది మంది స్వచ్ఛందంగా కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక పార్టీ ముసుగులో వచ్చే వాళ్ళని తరిమి కొట్టేందుకు మరి పట్టభద్రులు అయితే సిద్ధంగా ఉన్నారన్న. ఓకే అన్న, ఇక్కడ ధనం కూడా ఒక రకంగా పనిచేస్తుంది అని చెప్పేసి అన్నారు. డబ్బుతో కొనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒకటే అడుగుతా ఉన్నా. అందుకే పట్టభద్రుల పక్షాన నేను పట్టభద్రునేగా, నన్ను కొనే దమ్ము ధైర్యం ఏ నాయకుని కన్నా ఉందా? పట్టభద్రులను కొనే దమ్ము ధైర్యం ఏ నాయకునికి ఉందా? లేకపోతే మేము అమ్ముడు పోయే ఏమని అనుకుంటున్నారా వాళ్ళు? మేము అమ్ముడు పోయే పశువుల సంతలం కాదుగా. మమ్మల్ని కొనే దమ్ము ధైర్యం లేదు. 1000కో 2000కో అమ్ముడు పోయేంత నీచ స్థితిలో మేము లేము. కాబట్టి ఎవరు వచ్చినా ఒక నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. 1000 ఇస్తే ఇంకొక రూపాయి కలిపి మేము ఇస్తాం, లంగా జాకెట్లు కొనుక్కోమని అంటా ఉన్నాం. అట్లా డిసిగ్గుగా ఈ రాజకీయాలను కూడా పొల్యూట్ చేసే వాళ్ళని సూటిగా చెప్తా ఉన్నా. మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, మా పట్టభద్రులను కొనే శక్తి కూడా లేదు. మామూలు 1000కో 2000కో కొంత అంటే ఖబర్దార్ అని ఇవాళ పట్టభద్రులు అంతా హెచ్చరిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ పప్పులు ఏమి ఉడకవు.
ఒకవేళ 1000 ఇస్తే 1001 కల్పిస్తాం. మేము పట్టభద్రులు సిద్ధంగా ఉన్నాం. రెండోది రాజ్యాంగబద్ధంగా ఎవరైతే మాకు డబ్బులు ఇవ్వాలని చూస్తూ ఉన్నారో మేము ఎట్లా పోవాలి, సైంటిఫిక్గా ఎట్లా పోవాలి, వాళ్ళని ఎట్లా పట్టియాలనే ఆలోచనతో కూడా పట్టభద్రులు ఉన్నారు. చాలా గమ్మత్ జరిగే అవకాశం కూడా ఉంది ఈ ఎన్నికల్లో. చూడండి, మీ అందరు చూస్తారు. ఓకేనా. ఒకవైపు రాకేష్ రెడ్డి ఏమంటారు అంటే కేటీఆర్ ఇవాళ ఒక వ్యాఖ్యలు చేసినవి ఘాటుగా రాష్ట్రంలో హల్చలవుతుంది. బీట్స్ పిలాని కావాలా పల్లి బటన్ అంటే ఇక్కడ లోకల్ యూనివర్సిటీలను ఉద్దేశించి ఒక మాట మాట్లాడిండు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ విర్రవీగుడుతనమే కుంపముంచింది. బీఆర్ఎస్ నిజంగా కుంపముంచింది అంటే ఇట్లాంటి వ్యాఖ్యలే. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కానీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేను ఏమంటున్నా అంటే వీళ్ళే అనరుగా 10 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నారుగా, ప్రభుత్వ విద్యను పెంచాలి, ప్రభుత్వ యూనివర్సిటీలో పెంచాలని మేము 1000 కోట్లు ఖర్చు పెట్టామనగా మరి దాంట్లో చదువుకున్న వాళ్ళను అవహేళన చేసేలాగా మాట్లాడిన కేటీఆర్ ముందు నువ్వు ముక్కు నేలకు రాయాలి, క్షమాపణ చెప్పాలి పట్టభద్రులందరికీ అంటా ఉన్నాం. ఎస్, మేము ప్రభుత్వ కొలువులతో మా సొమ్ముతో ఏర్పడ్డ ప్రభుత్వ కళాశాలలు, మా సొమ్ముతో నువ్వు డబ్బులు తిన్నావు నిన్న మొన్నటి దాకా, ఈ రోజు కూడా ఎమ్మెల్యే తింటా ఉన్నావు, మళ్ళీ మమ్మల్ని అవమానిస్తున్నావు. అంటే బిట్స్ పిల్లల్ని చేసిన వాళ్ళేనా పట్టభద్రులు అంటే? అంటే లోకల్ కాలేజీలో చదువుకున్న మేము కాదా? ఇప్పుడు 99.99% మంది 100% మంది మేము లోకల్ కళాశాల చదువుకున్నాం. అందరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. పట్టభద్రులు ముక్కు నేలకు రాయాలి, పట్టభద్రులకు క్షమాపణ చెప్పాలి, ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. ఒకళ్ళేమో నేను ప్రశ్నించే గొంతుగా ఉన్న ఈ 10 ఏళ్ల కాలంలో అని చెప్తారు. ఒకళ్ళేమో విద్యార్థుల తరపున నేను పోరాటం చేసిన అంటారు, మరొకరు నేను నిరుద్యోగుల తరపున పోరాటం చేసిన అని చెప్పేసి అంటారు. మీ గురించి చెప్తే నువ్వేం చేసినావు అంటే ఏం చెప్తావు అన్న? ఒకటే, రాఘవేంద్ర ఏం చేస్తున్నా అనేది యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు, ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రులందరికీ తెలుసు. ఓకే. ఎందుకంటే ఈరోజు సమాజంలో పట్టి పీడిస్తున్న ఏకైక సమస్య నిరుద్యోగ సమస్య. అందరూ ఒక బూచిలాగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఒక వర్గానికి అంటగాకిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనేం చెప్పినంటే నిరుద్యోగ పిల్లగాడు జర్నలిస్టుల కుటుంబంలో లేడా, రైతుల కుటుంబంలో లేరా, డాక్టర్ల కుటుంబంలో లేరా, టీచర్ల కుటుంబంలో లేరా? ఇట్లా పట్టభద్రులు అందరి కుటుంబంలో నిరుద్యోగులు ఉన్నారుగా. మరి నిరుద్యోగం అనేది ఒక యూనివర్స్ సమస్యగా దాని ఒక బూచిలాగా ప్రయత్నం చేస్తే దీన్ని అంతం చేయడానికి నేను అనేక కార్యక్రమాలు చేసిన, ఆర్జీ మీడియా ద్వారా చేసిన, స్వతహా గ్రామాలకు వెళ్ళి చేసిన. నేను ఏమంటున్నా అంటే నిరుద్యోగ సమస్య అంతం కావాలంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు కాబట్టి వారం రోజులలో నా దగ్గర ప్లాన్ ఉంది. కేవలం వారం రోజులలోనే నిరుద్యోగం అనే పదం లేకుండా చేస్తాను నేను అంటున్నాను. ఎట్లా అంటే లోకల్ అనేక కంపెనీలు ఉన్నాయి, ఇక్కడ పరిశ్రమలు పెడతా ఉన్నారు, కాలుష్య కుంపటిగా మా గ్రామాలను మారుస్తూ ఉన్నారు. ఇక్కడ పరిశ్రమ పెడతా ఉన్నారు, పచ్చగా ఉన్న పల్లెల్లో ఎఫ్లూయెంట్ వాటర్ అంటాం, వ్యర్థ రసాయనాలు అంటాం, ఎవరు కూడా చెప్పలే, మనం చెప్పినాం. ఆ వ్యర్థ రసాయనాలు బోరు గుంతలు తీస్తూ ఉన్నారు, మా భూగర్భ జలాలను నాశనం చేస్తూ ఉన్నారు. కొబ్బరి నీళ్ళ లాగుండే ఇలా ఎఫ్లూయెంట్ జలాలతో నింపినారు, మా భూములను నాశనం చేస్తున్నారు. ఇంటికో క్యాన్సర్ పేషెంట్ని, డయాలసిస్ పేషెంట్ని తయారు చేసినారు. మోర్ ఓవర్ మాకు జాబులు ఇయ్యారు. ఇదేకడి అన్యాయం అని గత ప్రభుత్వాన్ని కూడా నిలదీసినాం. వెంటనే మరి 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక జీవో తీసుకురావాలి, చట్టబద్ధత కల్పించాలి. అదే స్థానికంగా ఉన్న పరిశ్రమలలో 80% ఉద్యోగాలు నీకు నాకు అందరికీ దక్కాలి, స్థానికులకు దక్కాలి. నిరుద్యోగ సమస్య అంతమవుతుంది, కుటుంబాలు బాగుపడతాయి. నువ్వు బంగారు తెలంగాణ, వెండి తెలంగాణ అన్నవు ఆ రోజు. నేను చెప్పిన నీ బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే పల్లెల్లో ఉన్న యువత బాగుపడాలి, పల్లెల్లో ఉన్న కుటుంబాలు బాగుపడాలి. ఎట్లా బాగుపడతాయి? నిరుద్యోగ సమస్య అంతమవుతుంది. ఎట్లా ఎంతమవుతుంది? వారం రోజులలో ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, స్థానికంగా ఉన్న పరిశ్రమలు 80% కోటా తీసుకురా, ఒకే రోజులో నిరుద్యోగం అంతమవుతుంది. ఖాళీగా తిరిగే పిల్లగాడు 80,000 90,000 మరి సంపాదించినప్పుడు ఆ కుటుంబం బాగుపడుతుంది, అప్పుల ఊబిల నుంచి బయటపడుతుంది. ఒక సంవత్సరంలో మేము లక్షాధికారులం అవుతుంది. అట్లా తెలంగాణలో పల్లెలున్న అన్ని గ్రామాల ప్రజలు లక్షాధికారులు అయినప్పుడు బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. ఒకటి. నెంబర్ 2 ఇంకోటి కూడా చెప్పినాం, నువ్వు 2,000 3,000 పెన్షన్స్ అంటున్నావు, దేయి అని ఎందుకు అడుక్కోవాలి? తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఏ ఆశయాలతో తెలంగాణ తెచ్చుకున్నాం అంటే సబ్బండ వర్గాల ప్రజలు బాగుపడాలని, యువతకు ఉద్యోగాలు దక్కాలని, నిధులు నియామకాలు రావాలని కదా. మరి ఉద్యోగాలు దక్కాలి, ఉద్యోగాలు దక్కితే బంగారు తెలంగాణ అవుతుంది. మోరోవర్ నేనేం చెప్తా ఉన్నా, నువ్వు ఇచ్చే పెన్షన్ దేహి అని అడుక్కోమిగా. నువ్వు 80,000 ఖాళీగా తిరిగే పిల్లగానికి డ్యూయల్ అకౌంట్ ప్రాసెస్ అంటాం, ఇంటర్నేషనల్ వైజ్గా ఎక్కడైనా ఉంటుంది, తెలంగాణలో లేదు అది. ఏంటి డ్యూయల్ అకౌంట్ అంటే ఏమంటాం? ఒకటి ఎంప్లాయర్ అకౌంట్, ఒకటి పేరెంటల్ అకౌంట్. నేను 80,000 సంపాదించినప్పుడు నువ్వు ఇచ్చే 2,000 వద్దు, మా అవసరాలకు కూడా సరిపోవట్లేదు మా తల్లిదండ్రులకు. నేను 10,000 ఇస్తా, 70,000 నేను తీసుకుంటా. 80,000 ఇచ్చినప్పుడు 10,000తో వృద్ధ దంపతులు హాయిగా బతుకుతారు. ఒక పని మనిషిని పెట్టుకుంటాం, హ్యాపీగా లీడ్ చేయడానికి ఉంటుంది. ఇక నువ్వు ఇచ్చే 2,000 కోట్లు, 2,000 3,000 వద్దు, మాకు 1,000 కోట్లు మిగులుతుంది. నాకు తెలిసి ఒక 40,000 నుంచి 50,000 కోట్ల మిగులు బడ్జెట్గా ఉంటుంది. అంటే ఒక నిరుద్యోగ సమస్యను అంతం చేస్తే బంగారు తెలంగాణ అవుతుంది. ఒక నిరుద్యోగ సమస్యను అంతం చేస్తే కుటుంబాలు బాగుపడతా ఉన్నాయి, పచ్చగా పల్లెలు మారుతూ ఉన్నాయి. ఒక నిరుద్యోగ సమస్య అంతం చేస్తే 40,000 నుంచి 50,000 కోట్లు మేమే మీకు గిఫ్ట్గా ఇస్తాం, ఇంకా తెలంగాణ అభివృద్ధి చేసుకోవచ్చు. ఇది ప్రణాళికనేగా, అందరిని వేధిస్తున్న సమస్యనేగా. ఎవరైనా మాట్లాడారా దీని మీద? మనం గలం ఎత్తుతా ఉన్నాం, స్వర పీఠికగా మారినాం. జీవో నెంబర్ 46 అంటారు, ప్రపంచంలో ఎక్కడైనా ఉందా?
మనం ఒకే రాష్ట్రంలో ఉన్నామా 2 రాష్ట్రాల్లో ఉన్నామా? హైదరాబాద్లోనేమో ఒక న్యాయం 46 జీవో బాధితులకు, ఇక్కడనేమో ఒక న్యాయం. అంటే నల్గొండ వరంగల్ ప్రజలకేమో 126 మార్కులు వచ్చిన ఉద్యోగం రాదు, మరి వాళ్ళకే 86 వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఏంది కథలని అడిగినాం. ఒక రకంగా చెప్పాలంటే ఎవరు ఏమనుకున్నా సరే హైదరాబాద్లో ఉన్న మరి ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మోకాలు నీళ్లు తాగుతూ జీవో వాళ్ళకు ఉపయోగపడేలాగా ఇచ్చినారు. 86 మార్కులు ఇక్కడ వస్తే మరి ఉద్యోగం వస్తుంది, పోలీసు ఉద్యోగం. మరి 126, 127 మార్కులు వస్తే ఎందుకు రాదు? అంటే జై తెలంగాణను కొట్లాడి ఆంధ్రాకు వ్యతిరేకంగా మనం మారి మన ప్రాణాలు కోల్పోయినాం. ఆంధ్ర వాళ్ళని తరిమేసాం ఆ రోజు. మరి వాళ్ళనే తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేసేటట్టుగా ఎట్లా చేస్తారు? పోనీ వాళ్ళకి న్యాయం చేశారు, ఇక్కడ కూడా న్యాయం జరగాలిగా. కాబట్టి వెంటనే జీవో నెంబర్ 40 బేషరతుగా ఉపసంహరించుకోవాలి, లేకపోతే మీ మక్కలు ఇరగదంటారు ఆ బాధితులని కూడా చెప్పినాం. ఇక మిగతా సమస్యలు మనకెళ్తే టీచర్లు ఉంటారు. ఏమడుగుతా ఉన్నారు ఇవాళ ప్రభుత్వ టీచర్లు? వాళ్ళు జై తెలంగాణ అంటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదా? ఎందుకు పాల్గొన్నాం? దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సింపుల్ అది ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్ కోసం. ఎందుకు చేయలేకపోతున్నా బిడ్డ 10 ఏళ్ళు అయినా? తర్వాత మెడికల్ బిల్లులు ఉంటాయి, ఇవ్వరు. పిఏలు ఉంటాయి, పిఆర్సీలు ఉంటాయి, డిఏలు ఉంటాయి, ఇస్తున్నారా మీరు? లేదు. కనీసం వాటిని అమలు చేస్తున్నారా? చిత్తశుద్ధి ఉందా మీకు? ఇక మిగతాది మరి ఇక మనం చూసుకుంటే మనలాంటి వాళ్ళు ఇక్కడ ఒక మాయ జరుగుతూ ఉంది. ఏంటి? స్కూల్ పెడుతున్నాం, కాలేజీలు పెడుతున్నాం, ముఖ్యంగా కాలేజీలు పెడుతున్నాం, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు. 99% మంది మనలాంటి నిరుద్యోగం యువత ఉపాధి కల్పన కోసం ఒక కాలేజీ పెట్టుకుంటాం. 1% కార్పొరేట్. ఆ 1%లో ప్రభుత్వంలో ఉన్న పెద్దల్లాగా మారిన గద్దలు పార్ట్నర్షిప్ పెడతారు. వాళ్ళకు టెన్షన్గా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అంతది లక్షల కోట్లు పోగేసుకుంటారు. నీలాంటి ఆయన నాలాంటి ఆయన ఒక 10 మందిని కలిసి ఒక స్కూల్ పెట్టుకుంటున్నాం, ఒక కాలేజ్ పెట్టుకుంటున్నాం. ఎందుకు? నిరుద్యోగులుగా ఉన్నాం కాబట్టి నేను ఉపాధి పొందాలి, మరో 10 మందికి ఉపాధి కల్పించాలి. ఏం చేస్తున్నారు? ఏం మాయ చేస్తూ ఉన్నారు? అక్కడ 1% ఉండి వీళ్ళు పార్ట్నర్షిప్ పెట్టిన వాళ్ళకేం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తావు, ఇక్కడనేమో తెలంగాణ కోసం అహర్నిశలు కొట్లాడి మా ప్రాణాలు అర్పించి జై తెలంగాణ అంటూ కిరోసిన్ పోసుకొని చచ్చిపోయినాం కొంతమంది. వేగంగా వస్తున్న ఎదురుకు రైలుకు ఎదురొడ్డి జై తెలంగాణ నా చావుతోనైనా నిరుద్యోగ సమస్య అంతం కావాలి, మా సమస్యలు అంతం కావాలన్న ఎక్కడ అంతమవుతున్నాయి? ఎవరైతే కార్పొరేట్ శక్తులు ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసి డబ్బులు పెట్టినారో వాళ్ళ మోకాలు మొక్తూ, వాళ్ళ కాళ్ళు మొక్తూ బాధ చెప్తా ఉన్నా, వాళ్ళకి సహకరిస్తూ ఉన్నారు, వాళ్ళ దాంట్లో పెట్టుబడులు పెడతా ఉన్నారు. తెలంగాణ కోసం ప్రాణం త్యాగం చేసిన మన యువతని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. దీని ద్వారా ఏమైంది? చాలా కాలేజీలు మూతపడ్డాయి, బాధ చెప్తా ఉన్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయండి, ఎట్లా బతుకుతారు వాళ్ళు? మరి ఇవన్నీ సమస్యలు కాదా? ఈ సమస్యల మీద మాట్లాడింది ఎవరు? మీరు కూడా ఒక జర్నలిస్టే చెప్పండి. ఎవరైనా మాట్లాడిరా? ఇప్పుడు నిలబడే పోతుమనగాలు అంటున్నారుగా, ఆ నాయకులు ఎవరైనా మాట్లాడిరా? కనీసం అవగాహన ఉందా? ఎంతసేపు ఎవరిని విమర్శించాలి, ఏడ బ్లాక్ మెయిల్ చేయాలి, ఎక్కడ విద్యా సంస్థలు నడుపుకోవాలి, ఎక్కడ కోచింగ్ సెంటర్లు పెట్టుకోవాలి, కోచింగ్ సెంటర్లు పెట్టుకున్న వాళ్ళు. మరి రాఘవేంద్ర సార్ ఇప్పుడు 10 రోజులుగా మనం మాట్లాడుతున్నాం, మక్కి దింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్న నుంచి మన మాటలను కూడా కాపీ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్వాగతిస్తున్నా కాపీ కొట్టు, కానీ ఇట్లా కాపీ కొట్టేటోళ్ళు పట్టభద్రుల కోసం ఏం పని చేస్తారు? రేపు ఆయన కూడా ఇండిపెండెంట్ ఉన్నాడు, కానీ ఏ పార్టీ ముసుగులోకి పోతారో ఆ పార్టీ పనులు ఈయన కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇట్లా అనేక సమస్యలను ప్రస్తావించినాం. మీరు అడిగినారుగా ఎందుకు మనకు ఓటేయాలి అంటే, ఎందుకు ఓటేయాలంటే ఒక రాఘవేంద్ర నికార్స్గా మీకోసం పనిచేసిండు. ఒక రాఘవేంద్ర అనే వ్యక్తి నిరుద్యోగుల కోసం పనిచేసిండు, పట్టభద్రుల కోసం పనిచేసిండు, టీచర్ల కోసం పనిచేసిండు, సబ్బండ వర్గాల కోసం పనిచేసిండు. మరి పార్టీ ముసుగులో నాకు పార్టీ లేదు, వేరే ఎజెండా లేదన్నా, మనకున్న ఏకైక ఎజెండా పట్టభద్రుల సమస్యల పరిష్కారమే. మరి ఎవరి వైపు ఉండాలి? ప్రజలు, పట్టభద్రులు మన వైపే ఉండాలి, అందుకే మన వైపు ఉంటా ఉన్నారు. ఓకేనా? మీ ప్రణాళిక కూడా బాగా, అంటే మీకు పూర్తి అవగాహన ఉంది కదా. ఇప్పటివరకు ఎంతమంది దగ్గర చేరవేసారన్న మీ ఐడియాలజీ కావచ్చు, మీ పోరాటం కావచ్చు? 4.5 కోట్ల మంది దగ్గర చేరింది ఈ ఐడియాలజీ. ఎందుకంటే 3 ఏళ్ళుగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ ప్రజలు కూడా విస్తృతంగా మన మాట ఈ రోజు నుంచి కాదు, మనం ఒక సమస్యను, ఒక జర్నలిస్ట్గా సమస్యను చెప్తాం, దాని అంతం ఏందో ఒకటి చెప్తాం. వాట్ ఈజ్ ద అబ్సల్యూట్ రెజల్యూషన్ అని కూడా మనం పాస్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తాం. సమస్యలు మస్తు చెప్తాం, సమస్యలు ఏంది, సొల్యూషన్ ఏంది, ప్రభుత్వ ఖజానా మీద సింగిల్ రూపాయి భారం పడకుండా, 1 రూపాయి భారం పడకుండా ఎవరు చెప్పలేరు. నిరుద్యోగ సమస్య కావచ్చు, మిగతా అన్ని సమస్యలు కావచ్చు, ఇవన్నీ మనం ఈ రోజు తోటి వస్తున్నాయి కాదు కానీ. మీరు చూడండి, నామినేషన్ అంటే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ వచ్చినప్పుడే నేను నామినేషన్ ఏమి వేయాలి. ఒక రకంగా చెప్పాలంటే మనం 3 ఏళ్ళుగా పనిచేసుకుంటూ వస్తున్న క్రమంలో వస్తున్న ఎన్నిక ఇది. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, 2021లో జరిగిన ఎన్నిక ఇది. ఉప ఎన్నిక అంటున్నాగా. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పార్టిసిపెంట్స్ అప్పుడు కూడా పార్టిసిపేట్ చేసిరుగా, అప్పుడు కూడా పోటీ చేసిరుగా. మరి గెలిచిన ఆయన పట్టభద్రుల దగ్గర రాలే, ఓడిపోయిన వాళ్ళకు కూడా ఓట్లు వేసాగా మనందరం. వచ్చే రోజు నాకు జర్నలిస్ట్ మిత్రులారా మీకు ఏం సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగులారా ఏం సమస్యలు ఉన్నాయని అడిగిరా? మరి నేను ఆ రోజు పోటీ చేయలే కదా, ప్రజల కోసమే పని చేసుకుంటూ వస్తున్నా కదా. వస్తున్న క్రమంలో వస్తున్న ఎన్నిక కాబట్టి నేను వచ్చిన. మరి వాళ్ళకి ఏం అర్హత ఉందని వస్తా ఉన్నారు ఇవాళ? గతంలో అన్నారు తీర్మార్మాలనా, పార్టీ ముసుగులు ఎట్లుంటారు అన్నారు. కాంగ్రెస్ వాళ్ళని విచ్చలవిడిగా తిట్టిండు. రెడ్డి నా కొడుకులారా అన్నాడు, అసలు బండ బూతులు తిట్టిండు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇలా కరుగాచి వాత పెడుతున్నారు. అందుకే
ఏ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నాయకులను తిట్టే సంస్కృతి, ప్రజలను అవమానించే సంస్కృతి. నేను పోతే జర్నలిస్టులకు పోయినా అపాయింట్మెంట్ కూడా ఇట్లా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు, అంత గర్వం. మరి పట్టభద్రులు ఎట్లా స్వాగతిస్తారు? ఇట్లా వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది. ఇక రాకేష్ రెడ్డి అంటే మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు, ఇంతకుముందే చెప్పినాం. బీఆర్ఎస్ని ఘోరంగా విమర్శించినాడు, అసలు బీఆర్ఎస్ ఒక పార్టీ అని అన్నాడు. వీళ్ళు ఒక అసలు అంటే అనేక రకాలుగా విమర్శించింది కదా. మళ్ళీ అలా పార్టీలు ఎట్లా చేరుతావు నువ్వు? ఎట్లా పోటీ చేస్తావు? కనీసం ఉండాలి కదా ఏమన్నా ఇంగితం అని అంటా ఉన్నాం. కాబట్టి ఇట్లా జరుగుతూ ఉన్నాయి. మనం పార్టీలకు అతీతంగా ఉన్నాం. ఇంకొకటి నేను చెప్తా ఉన్నా, ఒక సింగిల్ పార్టీ సభ్యత్వం కూడా లేదు ఇప్పటి వరకు. నాకు చెక్ చేసుకోండి మీరు, ఓకేనా? అంటే మీరు మీ మేనిఫెస్టోలోనే ఉన్నది 046 ఇంతకుముందు చెప్పారు, సాధ్యమవుతుంది అనేది 200% సాధ్యమవుతుంది అంటున్నారు. జీవోలు తీసేది ఎవరు? చట్టసభలు ఉండేవారు. చట్టసభలు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే గాడిద పనులు ఏమైనా దోముతురా అని విమర్శించిన. అంటే చట్టాలపైన అవగాహన ఉన్న వాళ్ళని పంపించాలనేది అందుకే అన్న. నువ్వు చూడు, ఒక గ్రూప్ 1 రాయాలన్నా ఒక పరీక్ష రాయాలి. మనం లాస్ట్ ఫ్యూన్ ఎగ్జామ్కి మనం పోవాలన్నా ఒక పరీక్ష రాస్తాంగా, ఫ్యూన్ ఉద్యోగం కావాలన్నా. మరి చట్ట సభలో ఉండే వాళ్ళకి పరీక్షలు అవసరం లేదా? క్వాలిఫికేషన్ అవసరం లేదా అన్న? ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఏంది డబ్బుల సంచులు తీసుకొస్తాయినా రాజకీయం ఎట్లా చేస్తూ ఉన్నారు, ఒక వ్యభిచారం లాగా మార్చిన వాళ్ళు, ఆ వ్యాపార ముసుగులో వస్తున్న వాళ్ళు చట్టసభలోకి వస్తే గిట్టనే ఉంటాయి. ఎందుకు రద్దు చేయలేం? ఈ క్షణమే రద్దు చేయవచ్చు. మనం మీటింగ్ పెట్టుకుని క్యాబినెట్ పాస్ ఆన్ చేస్తే అయిపోతుంది కదా తీర్మానాన్ని. ఎందుకు చేయలేకపోతా ఉన్నారంటే నిరుద్యోగులు అంటే చిన్న చూపు. ఓకేనా? పాత ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పింఛన్లు విధానం అమలు చేసేలా కృషి చేస్తాం. 200% అమలు చేయాలని ఎందుకు అంటున్నామన్నా అంటే, ఒక జర్నలిస్ట్గా నువ్వు నేను మన పని మనం చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏముంటుంది, ఒక 30 ఏళ్ళు 35 ఏళ్ళు 4 దశాబ్దాల కాలం ఒక రంగంలో వాళ్ళు విశేష సేవలు అందిస్తారు కదా. ప్రభుత్వ ఉద్యోగులందరికీ పింఛన్లు విధానం అమలు చేసేలా కృషి చేస్తామని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇది హక్కు అంటున్నా. రాజ్యాంగం ఉద్యోగులకు కల్పించిన హక్కు. వీళ్ళు కాల రాస్తూ ఉన్నారు ఎందుకంటే చట్టాలపైన అవగాహన లేనోడే. నేను ఒకటే అడుగుతున్నా, ఎమ్మెల్యే 50,000 నాన్న జీతాన్ని 3.5 లక్షలు పెంచుకున్నారుగా, అన్ని అలవెన్సులు తీసుకుంటున్నారుగా. ఒక ముఖ్యమంత్రి 4.5 లక్షలు పెంచుకున్నారుగా. మరి ఉద్యోగులు ఏం పాపం చేశారు? రాజ్యాంగబద్ధంగా ఒక 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు పనిచేసిన వాళ్ళు ఎందుకు మనం రెస్ట్ ఇస్తాం? 58 ఏళ్ళ నుండి ఇప్పుడు 61 సంవత్సరం చేసాం. ఎందుకు అలా ఓపిక ఉండదు, పని చేయలేరని. మరి వాళ్ళు బతుకు సాగాలంటే ఏం కావాలి? పెన్షన్ కావాలన్నా వద్దా? ఎందుకు కల్పించలేకపోతే ఈజీగా కల్పించవచ్చు కదా. గతంలో చేసినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అప్పుల కుప్పగా ఉందని మీరే విమర్శించారుగా. ఇప్పుడున్న నాయకులు అప్పుడు చేయగలిగారు. ధనిక రాష్ట్రం అయింది, ధనవంతుల రాష్ట్రం అయింది. నెంబర్ 1 రాష్ట్రంలో ఎందుకు మీరు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించినాం. చెప్పాలి మరి ఉద్యోగుల పక్షం 200% డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ఓపీఎస్ని అమలు చేయాల్సిందే, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల్సిందే. ఇంకోటి ఏంటి, అర్హులైన జర్నలిస్టులందరికీ పక్కా ఇల్లు నిర్మాణం అని చెప్పి ఎందుకు అంటున్నానంటే, ఒక జర్నలిస్టుల బాధలో ఒక జర్నలిస్టే నాకు తెలుసు. మనం అనేక రకాలుగా పోతాం, అందరు నమస్తే అని అంటారు, ఛాయ్ దాపిస్తారు, కానీ ఇంట్లోకి పోతే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి మనకు తెలుసు. కాబట్టి నేను ఏమన్నా అంటే, జర్నలిస్టులందరికీ కనీసం ఒక గూడు ఉండాలి. అదొక కళ. ఎందుకు ఉండాలంటే సమాజం కోసమే. ఒక రకంగా చెప్పాలంటే జర్నలిస్ట్ ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ పీపుల్ అండ్ గవర్నమెంట్ అని అంటూ ఉంటాను నేను. అంటే ఒక జర్నలిస్ట్ అనే వ్యక్తి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటుంది. ఆ వారధి గట్టిగా ఉంటేనే కదా ప్రభుత్వం అయినా అంటే ప్రజల పక్షాన మనం పోరాటం చేసేది. మరి వారధి గట్టిగా ఉండాలంటే ఏమి ఉండాలి? వాళ్ళకు ఇల్లు ఉండాలి అంటున్నాం. తర్వాత ఒక 50 లక్షల ప్రమాద బీమా. కొంతమంది అన్నారు ఏందన్నా మీరు జర్నలిస్ట్ అని అంటుంటారు అంటే అలా కష్టాలు తెలుసు కాబట్టి. ప్రమాద బీమా ఎప్పుడు వస్తుంది? మనం లేనప్పుడు వస్తుంది. చాలా దీనంగా అడుక్కుంటున్నట్టు ఒక రకంగా. మనం లేని రోజు ఎవ్వరు వచ్చి మనల్ని ఎవరు ఆదుకోరు. ఏ రాజకీయ నాయకుడు కూడా రాడు. ఇక నమస్తే పెట్టిన ఆయన రేపు పోనీరా అనుకుంటారు. ఎందుకంటే ఎంతమంది మిత్రులు ఉంటారు అంతే మంది శత్రువులు కూడా తయారవుతారు కాబట్టి. మరి మన కుటుంబాలు రోడ్డున పడొద్దంటే అవి కూడా ఉండాలి. అది ఈజీగా చేయొచ్చు. బల్క్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ అని ఉంటుంది కాబట్టి ఆ స్కీమ్లో చేసుకోవచ్చు. ఓకేనా? పిఆర్సీ కోసం గతంలో టీచర్లు అమలు కావాలని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్లో ముట్టడి చేసారు, రోడ్లపైన ధర్నాలు దిగారు కదా. ఇప్పుడు అది అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. సాధ్యమవుతుంది అన్న? ఎందుకు సాధ్యం కాదు? ఇదే నేను అంటా ఉన్నా. రోడ్ల మీదకి ఎక్కినా కూడా సాధ్యం కాలేదు. అదే అంటున్నా. రోడ్ల మీదకి ఎక్కుతున్నారు కానీ వాళ్ళకు బలమైన గొంతుగా ఉండి చట్టసభలో మాట్లాడే వాళ్ళు లేరుగా. నువ్వు రోడ్డు మీద చేసినా ఏది చేసినా చట్టాల సభలో మాట్లాడాలి. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. ఏడ సాధ్యం అవుతుంది అనుకున్నాం. అంటే ఒక ఎజెండాని కంటిన్యూస్గా నువ్వు తీసుకునే ప్రాసెస్లో ఏదో ఒక రోజు సాధ్యమవుతుంది. నేను ఏమంటున్నట్టు అదే అడుగుతా ఉన్నా. పార్టీ జెండాలు మోసే వాళ్ళని నువ్వు చట్టసభలోకి పంపిస్తే గిదే ఉంటుంది. రేపు ఎమ్మెల్సీగా కూడా ఒక పార్టీ ముసుగులు వచ్చినాయని పంపిస్తే నువ్వు రోడ్ ఎక్కినా మనం ఆత్మహత్యలు చేసుకున్నా వాళ్ళు పనిచేయరు. మనం నిఖార్సుగా ఉంటాం కాబట్టి వీళ్ళ గొంతుగా మారుతాం, ఆ సమస్యను ప్రస్తావిస్తాం, ప్రభుత్వం మెడలు పొంచుతాం. ఎందుకు కాదు? గతంలో అయినప్పుడు ఇప్పుడు ఎందుకు కాదని అడుగుతాం. అడగాలంటే అట్లాంటి నాయకుడు వెళ్ళాలి కాబట్టి మనకు అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఓకేనా? నిరుద్యోగులకు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు 25,000 నుండి 50 లక్షల వరకు సబ్సిడీ అని చెప్పేసి ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. గతంలో ఉన్న నాయకులు కూడా అన్నారు, మనలాంటి వాళ్ళని కథనాలు రాసి. ఎందుకంటే ధనిక రాష్ట్రం తెలంగాణ కావాలంటే మన జీవన ప్రమాణాలు మెరుగు కావాలంటే కొందరికి ఆసక్తి ఉంటుంది వ్యాపారాలు చేసుకోవడానికి. దానికి ఏమంటున్నాం మనం? పావుల వడ్డీతో అని ఇవ్వరు అంటున్నాం. 25-50 లక్షలు ఇవ్వలేవా? మళ్ళీ రీఫండింగ్ ప్రాసెస్ అంటాం కదా. కానీ షూరిటీ లేని ఇచ్చే అవకాశాలు లేదని చెప్పేసి అంటారు. ప్రభుత్వం పెట్టమని అంటున్నాం. మనం ఎన్నుకున్న ప్రభుత్వం మా మీద నమ్మకం లేదని అడుగుతా ఉన్నాను.
నేను ఎమ్మెల్సీగా ఉంటే నేను పెడతా అంటున్నా. ఓకే. మన షూరిటీతో నడిపిస్తాం. మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనం ఓట్లేసి ఎమ్మెల్యేలు మంత్రులు అయిన వాళ్ళకి మన మీద నమ్మకం లేనో డిజాల్వ్ చేయండి అంటున్నాం. అందుకే ఓకే ఓకే నా మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేస్తామంటారు. అసలు గవర్నమెంట్ స్కూల్లే మూతపడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు. ఇదేడా సాధ్యం అవుతుంది? ఎందుకు సాధ్యం కాదు అంటే ఎందుకు సాధ్యం అవుతుంది, ఎందుకు సాధ్యం కాదు అనేది కూడా చెప్తా. ఎందుకంటే నిజంగా ప్రభుత్వ స్కూళ్ళని బలోపేతం చేసినా 1000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నాగా. మరి ఎందుకు కొంత ఇబ్బందులు ఉన్నాయని అంటా ఉన్నామంటే టీచర్లను బదనాం చేస్తూ ఉంటారు, కానీ నిజంగా టీచర్లు చాలా క్వాలిఫైడ్ ఉంటారు, చెప్పడానికి సుముఖంగా ఉంటారు. పిల్లలు రావాలిగా, ఒకటి మౌలిక సదుపాయాలు కల్పించాలిగా, 2 స్కావెంజర్స్ అని ఉన్నారో ఏదైనా పాఠశాలలో లేరు. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇది మారాలంటే వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు వాళ్ళ పిల్లలైనా మనవాళ్ళైనా ప్రభుత్వ పాఠశాలకు రావాలి. ఎందుకు వస్తలేరు? ప్రభుత్వ విద్యను బాగా బలోపేతం చేసినా అని చెప్పిన నాయకులు, మాటలు దంచుతున్న నాయకులు వాళ్ళ పిల్లలు ఎందుకు పంపిస్తలేరు తెలంగాణ ప్రజలకు చెప్పాలి, పట్టభద్రులకు చెప్పాలి. మేమేం పోతలేమా, మీరెందుకు కార్పొరేట్ స్కూళ్ళకు కొత్తాసు పలుకుతా ఉన్నారు చెప్పాలి. మరి ఇది సాధ్యం కావాలంటే ఏంది? నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, గత 3 ఏళ్ళుగా డిమాండ్ చేసుకుంటూ వస్తున్నా. ప్రభుత్వ వైద్యశాలైనా పాఠశాలలు ఇంకా మెరుగుపడాలంటే ఎమ్మెల్యే పిల్లగాడు రావాలి. ఎమ్మెల్యే పిల్లగాడు వస్తే టాయిలెట్ మంచిగా కట్టిస్తాడు, ఆయనే స్కావెంజర్లను పెడతారు, మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఎట్లాగో మన టీచర్లు నెంబర్ 1 తెలంగాణలో ఉన్న టీచర్లు నెంబర్ 1గా చదువు చెప్పే సత్తా ఉంది కాబట్టి అప్పుడు విద్యా వ్యవస్థ మారుతుందని చెప్తా ఉన్నాం. ఆ దిశగా కృషి చేయాలి నా వద్దా? అందుకే ఈ అన్ని సమస్యలు ప్రస్తావించాలంటే స్పష్టమైన అవగాహన ఉన్న ఒక వ్యక్తి ఉండాలి, ఒక యువకుడు ఉండాలి. అందుకే మనకు అవకాశం కల్పించాలన్నాం. పట్టభద్రులు కూడా స్వాగతిస్తూ ఉన్నారు ఈరోజు. అందుకని ఓకేనా, 12 రకాల అంశాలు పెట్టారు మీరు. ఒకవేళ మీరు గెలిచినాక ఎన్ని రోజులు పడుతుంది దీనికి ఇది ఏనికి? 6 నెలల్లో మనం కంప్లీట్ చేయవచ్చు. ఎందుకు 6 నెలలు అంటే నెలలు అసలు నిజంగా మనకు పవర్ ఉంటే నేనే ముఖ్యమంత్రి అయితే ఒకే రోజులో అయితే ఇవన్నీ. ఓకే. ఎట్లయితే కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన 6 నెలల టైం ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఫస్ట్ ఈ డిమాండ్స్ అన్ని నేను చట్టసభలో గలమిప్పాలి, అందరు వినాలి. ఫస్ట్ యావత్ 4.5 కోట్ల తెలుగు ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలతో పాటు పట్టభద్రులు కూడా వింటారు. దానికి కొంత టైం ఇద్దాం, ఎందుకంటే వీళ్ళ గురించి మనకు తెలిసిందే, దేనికైనా టైం తీసుకుంటారు కాబట్టి. 1 నెలను 2 నెలలు అంటలేదు, అందుకే 6 నెలల సమయం పెడతా ఉన్నాం. ప్రస్తావిస్తాం, రిక్వెస్ట్ చేస్తాం, డిమాండ్ చేస్తాం, హెచ్చరిస్తాం, లేకపోతే మక్కలు ఇరగదాన్ని సాధించుకుంటాం. ఎస్, మన హక్కు ఇది, రాజ్యాంగం కల్పించింది ఈ హక్కు. మనం తెలంగాణలో పన్నులు కడతలేమా? రోజు ఉప్పు కొంటున్నాం, పప్పు కొంటున్నాం, కూరగాయలు కొంటున్నాం, బియ్యం కొంటున్నాం, నిత్యావసర సరుకులు కొంటున్నాం, ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్లు చేరుస్తూ ఉన్నాం. దాని నుంచి ఇయ్యమంటున్నాగా. ఏ ముఖ్యమంత్రి తన ఆస్తులు అమ్ముకొని మన కోసం పరిపాలన చేస్తున్నాడా? ఏ ఎమ్మెల్యేనే తన బంగ్లాలు అమ్ముకుంటున్నారా? నేను కట్టిన డబ్బులు, మనందరం కట్టిన డబ్బుల నుంచి మా కోసం వెచ్చించమంటే ఎందుకు? ఈ స్కీమ్లు అంటారు, ఆ స్కీమ్లు అంటారు, పనికి మళ్ళీ స్కీములు తీసుకొస్తారు, దాంట్లో ఒక నిజంగా బకాసురులాగా మేస్తారు, లక్షల కోట్లు దండుకుంటారు. దీనికోసమా తెలంగాణ తెచ్చుకున్నది? ఒకటే అడుగుతున్న పట్టభద్రులారా, ఆలోచన చేయండి. ఈరోజు తెలంగాణ సంపద మొత్తం ఎవరి చేతిలో ఉంది? ఒక చేతిలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకుల చేతుల్లో, 0.5% ఉన్న కొంతమంది కమిషనర్ స్థాయి అధికారుల చేతుల్లో. అవసరమా మరి ఇదంతా? తెలంగాణ తెచ్చుకున్నది. అందుకేనా బిలో పావర్టీ లైన్ ఉన్నవాడు ఇంకా కిందికి దిగజారిండు, పేదవాడు బిలో పావర్టీ లైన్కి వస్తుండు, మధ్యతరగతి వాడు పేదవాడుగా ఉంటుండు. కేవలం ఒకే 1% సంపద మొత్తం వాళ్ళ కబంధ హస్తాలు ఉంది. వాళ్ళ మక్కలు ఇరగదన్నాలి, ఆ సంపద తీసుకురావాలి, తెలంగాణను అభివృద్ధి చేయాలి. ఎట్లా దానమంతులుగా? ఎందుకు బంగారు తెలంగాణ కాదు అప్పుడు? చెప్పండి, ఒక జర్నలిస్ట్గా మీరు కూడా, అవునా కాదు? ఓకేనా. రాఘవేంద్ర ఒకవేళ గెలుస్తేనే ఇవన్నిటి మీద పోరాటం చేస్తాడా, లేదంటే ఓడినా నిలబడతాడా వాళ్ళ? అదే ఈ క్వశ్చన్కి ఆల్రెడీ ఆన్సర్ ఉంది. 3 ఏళ్ళుగా పని చేసుకుంటూ వస్తున్నాం, అప్పుడైతే ఏం నిలబడలే. కానీ ఓకే, అంటే మనం చిత్తశుద్ధిగా ఉన్నాం. గుడ్ క్వశ్చన్. నేను ఏమంటున్నా అంటే వాళ్ళకు కూడా తెలవాలి. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులు కూడా వాళ్ళకి ఇప్పటికే తెలుసు. మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాలేజ్ ద్వారా. నేను ఎన్నికల కోసం రాలేదు, 3 ఏళ్ళుగా పని చేసుకుంటూ వస్తూ ఉన్నా. వీటి సమస్యల కోసం, పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నా. 50,000 మంది 60,000 మంది చూస్తూ ఉన్నారు. ఎందుకు చట్టసభలోకి పోవాలి రాఘవేంద్ర అంటే 4.5 కోట్ల మంది తెలుసుకోవాలి. ముఖ్యంగా పట్టభద్రులు కూడా అసలు సమస్య ఏంది, దానికి పరిష్కారం ఏంది తెలుసుకోవాలి. అప్పుడు చైతన్యవంతం అవుతారు. ఇప్పుడు 50,000 మంది ఉన్నారు, అప్పుడు 5 లక్షల మంది 5 కోట్ల మంది తిరగబడితే కావా ఇవన్నీ? కాబట్టి గెలవక ముందు మనం అదే చేస్తాం, గెలిచి ఇంకా బలంగా చేస్తాం, రెట్టించిన ఉత్సాహంతో చేస్తాం, 1000 ఏనుగుల బలంతో వీళ్ళందరినీ కూడగడతాం. మన గలంగా అంటే ఈ 4.5 లక్షల మంది ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు 4,64,000 మంది సుమారు ఉన్నారుగా, వీళ్ళతో పాటు 4.5 కోట్ల మంది తెలంగాణ గొంతుకగా మారుతాం. పట్టభద్రుల సమస్యలను కేవలం 6 నెలల్లోనే మనం సాధిస్తాం, లేకపోతే రిజైన్ చేస్తా అంటున్నా. ఎందుకంటే ఎట్లాగో పోరాటం చేస్తూ ఉన్నా, చేయలేని రోజు ఆ పదవి కూడా ఏం అవసరం లేదుగా నాకు. మోరోవర్ ఇది 6 ఏళ్లకు ఉన్న ఎన్నిక కాదుగా, కేవలం 3 నెలల ఎన్నికే. నా పనితనం ఏందో కూడా తెలుస్తుందిగా. ఇప్పటికే నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా.
చక్కగా ఆదరిస్తూ ఉన్నారు. సీరియల్ నెంబర్ 20 కూడా వచ్చింది మనది. 20 మీద వాళ్ళే స్వచ్ఛందంగా వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో అన్ని ప్రసార మాధ్యమాలలో ఎవరికి వాళ్ళు గ్రూపులుగా ఏర్పడి మనది పెనట్రేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల వద్దకు తీసుకెళ్తా ఉన్నారు. పట్టభద్రులకు రీచ్ అయింది ఇప్పటికీ. అందుకే దడదలాడి మన మేనిఫెస్టోని కాపీ కొడతా ఉన్నారు. ఫస్ట్ తీసిన కాగితం తీసుకొని ఇప్పుడు తీసుకున్న కాగితం తీసుకొని ఒక ఆయన అయితే మొత్తం నన్నే కాపీ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది మంచి పద్ధతి కాదంటా ఉన్నావు. నీ ఎజెండా ఏందో నువ్వెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? అంటే నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు మరి 4.5 కోట్ల మందికి ఎట్లా పనిచేస్తావు? ముఖ్యంగా ఈ 4,64,000 మంది ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళ కోసం ఏం పనిచేస్తావు? నీ మీద నీకు నమ్మకం లేదు. నీ మాట నువ్వు ఎప్పటికప్పుడు మారిస్తే వాళ్ళు నిన్న ఎట్లా నమ్మాలి? ఒక నాయకుడు అంటే ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఆ స్టాండ్ మీద ఉండాలి. దానికోసం పనిచేయాలి. సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగాలి కదా. నేను కన్ఫ్యూజ్ అవుతా, రాఘవేంద్ర సార్ ఏది చెప్తా అంటే నేను ఎక్కడ పోయి చూపించాలో అక్కడ చూపిస్తారు. ఓవర్ కోటేయాలో వాళ్ళు క్లియర్గా ఉన్నారు. ఓకేనా. కొంతమంది పట్టభద్రులు ఎత్తురు అంటే కొన్ని పార్టీలకు సంబంధం లేకున్నా పార్టీ మీద అభిమానంతోనో ఏదో ఒక రకంగా పార్టీలలో ఉండి పార్టీకే ఓటేయాలని అనుకుంటారు. మీ మాటలు నస్తే అటు పార్టీని వీడోక ఇటు మిమ్మల్ని వీడోకుండా ఉండాలనుకుంటే ఏం చేయాలి వాళ్ళు? ఒకటే నేను అందుకే అంటున్నాను. గతంలో మీరు అన్నట్టు కావచ్చు కొంత పల్లె రాజేశ్వర రెడ్డి గెలిచిన 2 టర్మ్లు అంటే ఎందుకంటే అవగాహన లేక కొంత పట్టభద్రులకు సరే పార్టీ వాళ్ళు అధికార పార్టీకి ఓటేస్తే మాకు ఏమైనా మంచి జరుగుతుందని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో కూడా మేము అందరం విఫలమైనా నేను కూడా వేసినప్పుడు అనుకుందాం. ఇప్పుడు పట్టభద్రులు చాలా క్లారిటీగా ఉన్నారు, కన్ఫ్యూజన్లో లేరు. పార్టీ వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. పార్టీ ముసుగుతోటి వస్తే మేము గెలుస్తాం అనుకుంటున్నారు, కానీ పట్టభద్రులు నేను చాలా క్లారిటీగా ఉన్నారు. ఎందుకంటే గతంలో మేము అనుభవించినాం కదా, పార్టీలకు ఓట్లే చూసినాం, వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. కాబట్టి ఈసారి ఇండిపెండెంట్గా వచ్చే అభ్యర్థి ముఖ్యంగా రాఘవేంద్ర సార్కే ఓటు వేయాలనుకుంటా ఉన్నారు. అంటే 3 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాం, 10 ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నాం. స్పష్టమైన అవగాహన ఉంది. ఒక సమస్యను వెలికి తీయడంతో పాటు దాని రెజల్యూషన్ ఏందో చెప్తున్నాం, సొల్యూషన్ ఎట్లా చెప్తున్నాం. కాబట్టి వాళ్ళకి ఈజీనే కదా. ఇక మాకు చాలా క్లారిటీగా ఉంది. నేను పట్టభద్రునేగా. మేము 4,64,000 మంది క్లారిటీగా ఉన్నాం. వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇక వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరికి కూడా డిపాజిట్లు రావు. భారీ మెజారిటీతో మనం గెలవబోతా ఉన్నాం. మరొకసారి కూడా మనం ఇంటర్వ్యూ చేస్తాం. ఓకే అన్న. అట్లా ఓకే అన్న. చివరిగా అంటే పట్టభద్రు అభ్యర్థులకు అట్లాగే పట్టభద్రులకు మీ నుండి ఏదైనా సందేహం ఇవ్వాలంటే ఇచ్చుకోండి. మనం మరొకసారి చేతులు జోడించి నమస్కరిస్తున్నా. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులందరికీ మీలో ఒకరిగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఐతగోని రాఘవేంద్ర అనే ఒక వ్యక్తి కావచ్చు, ఒక జర్నలిస్ట్ కావచ్చు, మీకోసమే పనిచేసిండు. అంటే మన కోసం అంటే నేను ఎప్పుడైనా మన కోసం పనిచేసినాం, మన సమస్యల కోసం పనిచేసినాం. ఇది ఒక చక్కటి అవకాశం. యావత్ దేశంతో పాటు తెలంగాణ ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. పార్టీ నాయకులు కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. మన తీర్పు అనేది అన్ని పార్టీలకు చెంపపెట్టు కావాలి. పట్టభద్రులు తలుసుకుంటే రాజకీయాలను శాసించగలుగుతారని ఒక భయాన్ని, ఒక ధరని రాజకీయ పార్టీలో పుట్టించాలి. లేకపోతే మన సమస్యలు పరిష్కారం కావు. ఈ భయాన్ని మనం పుట్టించి ఐతగోని రాఘవేంద్రని మీరు గెలిపించినట్లయితే రేపు అసెంబ్లీ ఎన్నికలైనా పార్లమెంట్ ఎన్నికలైనా వాళ్ళ పంతా మార్చుకుంటారు. ప్రజలకు సేవ చేయాలనుకుంటారు, పట్టభద్రులకు సేవ చేయాలనుకుంటారు, లేకపోతే మా కాలం చెల్లింది అనుకుంటారు. కాబట్టి దయచేసి నేను అడిగేది కూడా ఒకటి, సీరియల్ నెంబర్ 20 వచ్చింది. మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. మీ స్వరపీఠికగా మారుతా. ఎవరైతే రాజకీయ రంగు పూసుకొని వస్తూ ఉన్నారో వాళ్ళ భర్తం ఏందో భర్దాం. మన సమస్యలను కేవలం 6 నెలల్లోనే పరిష్కరించుకుందామని కోరుతా ఉన్నా. మరొకసారి చేతులు జోడించి కూడా నమస్కరిస్తూ ఉన్నా. మీ అన్నగా వస్తున్నా, మీ తమ్మినిగా వస్తున్నా, మీకోసం పనిచేసిన వ్యక్తిగా వస్తున్నా. ఈ రోజు కాదు, రేపు కాదు, ఒక జర్నలిజమే నా వృత్తి. నాకు పార్టీ లేదు, ఇంకా వేరే వ్యాపకం లేదు. నాకేమో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవు, లేకపోతే స్వచ్ఛంద సంస్థల ముసుగులో మోసం చేసే మనస్తత్వం నాది కాదు. నిజంగా అంటా ఉన్నారు, ఇలా కోచింగ్ సెంటర్లు పెట్టి డబ్బులు దండుకోలే. నేను కేవలం మీకోసమే పని చేసుకుంటూ వస్తూ ఉన్నా. మోరోవర్ మీ అందరికీ తెలుసు, 3 ఏళ్ళు అయింది దాదాపు మనం ఆర్జీ మీడియా ఛానల్ పెట్టి ఏ ఒక్క పార్టీ నుంచి సింగిల్ యాడ్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే యాడ్ తీసుకుంటే వాళ్ళ కోసం పని చేయాల్సి వస్తుంది. నా పట్టభద్రుల కోసం నేను పని చేయలేను అని బుక్కెడు తింటున్నానా, ఉపాసం ఉంటున్నా మీ అందరికీ తెలుసు. నికార్సుగా పనిచేస్తున్నా, నిజాయితీగా పనిచేస్తున్న ఒక జర్నలిస్ట్ని ఆశీర్వదించి చట్టసభలోకి పంపించండి. ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇవ్వండి. మన సమస్యలు ఎట్లా పరిష్కారం కావో నేను చూపిస్తాం. మనందరం కలుద్దాం, మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. మరొకసారి అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెలందరికీ చేతులు జోడించి విజ్ఞాన పట్టభద్రులందరికీ నమస్కరిస్తా ఉన్నా. మీ మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ 20 ఐతగోని రాఘవేంద్ర గౌడ్కు వేసి ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా. ఇప్పుడైతే నాకు పూర్తి విశ్వాసం ఉంది. పట్టభద్రులంతా ఏకకంఠంతో రాఘవేంద్ర అన్న మీరు రావాలి అంటూ ఉన్నారు. ఘన స్వాగతం కూడా పలుకుతూ ఉన్నారు. ఇదే పంతాన్ని ఇంకో 2 రోజులు కొనసాగిద్దాం. కొంతమంది మాయ చేస్తూ ఉంటారు. ఆ మాయల్ని ఎక్కడికక్కడ విచ్ఛిన్నం చేసుకుంటూ మన వాయిస్ను అందరూ కూడా బలంగా ఇంకా పట్టభద్రుల వద్దకు తీసుకెళ్ళాలి. అన్ని ప్రచార మాధ్యమాల్లో కూడా మన వాయిస్ని పంపించే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నా. మరి ఇంత చక్కని ఇంటర్వ్యూ తీసినందుకు కాలోజీ అన్న కూడా, టీవీ అన్న కూడా నమస్కారాలు తెలుపుతూ థ్యాంక్ యూ. ఓకేనా. థ్యాంక్ యూ అన్న. మీ సమయాన్ని కూడా బాగా బిజీగా ఉన్నారు. ఈ టైంలో కూడా టైం ఇచ్చారు.
ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అన్న. పట్టభద్రులు కూడా నిజంగా ఆలోచించి మీ ఓటును ఉపయోగించుకోవాలి. ఎవరైతే మన గొంతుగా ఉంటారో, ఎవరైతే మన కోసం పోరాటం చేస్తారో, పార్టీలకు అతీతంగా వ్యక్తి అంటే రాఘవేంద్ర అన్న కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరు వాళ్ళ చరిత్రను తెలుసుకోండి, వాళ్ళ మేనిఫెస్టోని చూసి మీకు సరైన వ్యక్తి ఎవరు అని చెప్పేసి కోరుకొని మీ ఓటును నిజమైన వ్యక్తికి వేసి ఒక వ్యక్తిని గెలిపించుకొని మీ గొంతును చట్టసభలో ఉంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ